వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలోని అనేక అంశాల మీద అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకటి, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడం లేదని ఫిర్యాదు చేయడంతో పాటు మరొక ఫిర్యాదు కూడా చేశారు. అదే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అనే ఒక ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ మనం చర్చించాల్సింది ఏంటంటే, వీళ్ళు రాష్ట్రంలో చెబుతున్నటువంటి మాట ఒకటి, కేంద్రంలో కానీ కోర్టుల్లో కానీ చెబుతున్నటువంటి మాట మరొకటి. రాష్ట్రంలో ఏమంటారు, పేపర్ లీక్ అయింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి, డిఎస్సిలో స్కామ్ జరిగింది అంటారు. కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమంటారు, స్కామ్ జరిగిందని కానీ లీక్ జరిగిందని కానీ కేంద్రంలో చెప్పరు. స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది, కొంతమందికి కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇచ్చుకున్నారని చెప్తారు. అలాగే కోర్టులో కూడా ఈ స్కాము లీకు అనే పదాన్ని ఎక్కడా వాడరు. సేమ్ అక్కడ కూడా స్పోర్ట్స్ కోటా గురించి, స్పోర్ట్స్ కోటాలో ఇబ్బందులు ఉన్నాయి, అనర్హులకు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చారు, లేకపోతే బ్రిడ్జ్ గేమ్కి పోస్టులు ఇచ్చారని చెప్పి అవి చెబుతున్నారు తప్ప రాష్ట్రంలో పేపర్ లీక్ అయ్యింది అనే పదాన్ని కోర్టులో కూడా చెప్పటంలా. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాష్ట్రంలో మట్టికి అనిశ్చితి రేకెత్తించడానికి, కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా అస్థిరపరచడానికి వీళ్ళు ఎంచుకున్న దారే పేపర్ లీక్ అయింది. నిన్నగాక మొన్న వీళ్ళు ధర్నా చేశారు. ఏమని ధర్నా చేశారు, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు, రాష్ట్రంలో మరి పేపర్ లీక్ అయింది కదా, ఎందుకు రాజీనామా చేయట్లేదని చెప్పి మాట్లాడారు. అంటే రాష్ట్రంలో ఏమంటారు, వీళ్ళు లీక్ అంటారు, కానీ ఇదే పదాన్ని కోర్టులో చెప్పలా. వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో ఈ లీక్ అనే పదాన్ని అక్కడ చెప్పలా వాళ్ళు. పోనీ నిన్న కేంద్రానికి ఫిర్యాదులోనైనా సరే రాష్ట్రంలో పేపర్ లీక్ అయ్యింది అని చెప్పారా అంటే అక్కడ కూడా పేపర్ లీక్ అయిందని చెప్పాల. ఇక్కడేమో లీక్ అయింది అంటారు, కేంద్రం దగ్గరికి వెళ్ళినా కోర్టు దగ్గరికి వెళ్ళినా కానీ ఏదో అక్రమంగా ఉద్యోగాలు ఇచ్చారంటారు తప్ప పేపర్ లీక్ అయిందని చెప్పరు. అంటే అన్యాయం జరగటం వేరు, పేపర్ లీక్ అవటం వేరు. అన్యాయం జరగటం అంటే ఒక అర్హత ఉన్న వ్యక్తికి రావాల్సినటువంటి పోస్టు వేరొక వ్యక్తికి వచ్చింది అనుకోండి, దాన్ని మనం అన్యాయం అనొచ్చు. సుధాకర్ అనే వ్యక్తికి రావాల్సినటువంటి పోస్టు వేరొక వ్యక్తికి వేరే కారణం చేత వెళితే, సుధాకర్ నిజంగానే అర్హుడైతే సుధాకర్కి అన్యాయం జరిగింది, ఆ వ్యక్తికి పోస్ట్ ఇచ్చారు మీరు అని చెప్పొచ్చు, ఇది అన్యాయం. కానీ పేపర్ లీక్ అంటే అలా కాదు. పేపర్ లీక్ అంటే వేరు. పేపర్ లీక్ అంటే ఎగ్జామ్ జరగటానికంటే ముందే కొంతమంది వ్యక్తులు రేపొద్దున రాబోయే పేపర్ ఏంటనేది తెలుసుకుని దానికి ప్రిపేర్ అయ్యి ఉద్యోగాలు పొందటం, లేదా వాళ్ళు 10 మందికి చెప్పి లీక్ చేయటం. సో పేపర్ లీక్ అనేది వేరు, అన్యాయం జరగటం అనేది వేరు. అన్యాయం అనేదాన్ని ప్రశ్నించవచ్చు, తప్పులేదు. నిజంగానే అర్హుడు అనేటువంటి వ్యక్తికి రాకుండా ఇంకో వ్యక్తికి వచ్చిందంటే కోర్టు ద్వారా న్యాయం పొందదు. కేంద్రంలో జరిగిన నీట్కి దీనికి లింక్ పెడుతున్నారు, ఎలా కుదురుద్ది నాకు అర్థం కాల. నీట్ పేపర్ అనేది లీక్ అయ్యింది, కేంద్రం ఒప్పుకుంది, నిందితులు కొంతమంది దొరికారు, అరెస్టు చేశారు, కేసు నడుస్తుంది, అక్కడ ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెట్టారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో టెట్ అయిపోయింది, డిఎస్సి అయిపోయింది, దాని ఫలితాలు అయిపోయాయి, పోస్టింగ్ అయిపోయింది, ఇప్పుడు లీక్ అంటున్నారు వీళ్ళు. లీక్ అయ్యింది అనడానికి ఎక్కడా ఆధారం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లీక్ అయిందని ఒప్పుకోలేదు. పేపర్ లీక్ మీద ఎక్కడా ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ రిజిస్టర్ కాలేదు. ఈవెన్ ఒక కంప్లైంట్ కూడా, ఎవరైనా సరే ఒక వ్యక్తి వెళ్ళి పేపర్ లీక్ అయ్యింది అనే అనుమానం ఉందనే కంప్లైంట్ కూడా ఎక్కడ రిజిస్టర్ కాలేదు. ఏపీలో 5 లక్షల మంది డిఎస్సి రాస్తే ఒక అభ్యర్థి కూడా పేపర్ లీక్ అయిందని చెప్పలా. కొంతమంది హారిజంటల్ రిజర్వేషన్ వల్ల మాకు అన్యాయం జరిగింది అన్నారు తప్ప అది అర్థం కాకపోవటం వల్ల పేపర్ లీక్ అయిందని ఏ అభ్యర్థి చెప్పలేమని ఎవరు చెప్తున్నారు, వైసీపీ పార్టీ చెప్తుంది. సో దీనికి నేను ఆధారాలతో సహా ఒక ఉదాహరణ చూపిస్తా చూడండి మీకు. ఇది ఈరోజు సాక్షిలో వచ్చినటువంటి వార్త. సో ఏపీలో దిగజారిన శాంతి భద్రతలు, కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్యవస్థ చట్టాల దుర్వినియోగం, భారతీయ సిమెంట్స్ అలాగే ఫ్రెంచ్ గ్రూప్ వికాట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను బెదిరిస్తున్నారని చెప్పి ఇక్కడ ఏం రాశారు, మెగా డిఎస్సి పేరుతో ఉపాధ్యాయుల నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి అని చెప్పారు. ఏమన్నారు ఇక్కడ, భారీ అక్రమాలు అని చెప్పారు. ఈ అక్రమాలు అంటే ఏంటి వివరణ అనేది కూడా సాక్షినే ఇచ్చింది, అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది కూడా దాని కంటిన్యూషన్, దానిదే లోపల పేజీలో వచ్చింది. ఇక్కడ చూడండి, మిగతా ఆయన పక్కన పెడదాం. నియామకాల్లో భారీ అక్రమాలు అన్నారు కదా, ఆ అక్రమాలు ఏంటో ఇక్కడ చూద్దాం. టీడీపీ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఎస్సి నియామక ప్రక్రియలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అమలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఎంపీలు ఫిర్యాదు చేశారు. అవినీతి, చేతివాటం కారణంగా అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు దారితీస్తుందని అమిత్ షాకు వివరించారు. అక్రమాలపై సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థతో నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరారు. ఇందులో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగింది, లీక్ జరిగిందని మాట్లాడారా? ఎక్కడైనా లీక్ జరిగిందని చెప్పారా? ఈ అక్రమాలంటే ఏంటనే వివరణ వాళ్ళే ఇచ్చారు సాక్షిలో, నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలా.
వాళ్ళ అక్రమాలను రాశారు. కేంద్ర మంత్రికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది అని కానీ స్కామ్ జరిగింది అని కానీ ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? వీళ్ళు ఫిర్యాదు ప్రధానంగా స్పోర్ట్స్ కోటా మీద చేశారు. 3% స్పోర్ట్స్ కోటా ఎందుకు ఇచ్చారు? ఎగ్జామ్ పెట్టకుండా వాళ్ళకి పోస్టులు ఎలా ఇచ్చారు? కొంతమందికి కావాల్సిన వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇచ్చుకున్నారు. ఇది వాళ్ళు చేసినటువంటి ఆరోపణ కదా. ఇదే సాక్షిలో ఇంకొక వార్త కూడా వచ్చింది ఈరోజు, అది చూపిస్తా చూడండి. ఇదే సాక్షిలో ఈ రోజు వచ్చినటువంటి వార్త ఇది. మిగతా అన్ని పక్కన పెట్టి మనకు కావాల్సింది మట్టికి చూద్దాం. ప్రజాస్వామ్య దీక్షపై దమనకాండ, పచ్చ బ్యాచ్ రౌడీయిజం అని చెప్పి ఇక్కడికి రండి, అసలు మ్యాటర్కి రండి. మెగా డిఎస్సి 2025 స్కామ్ పై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ రిలే దీక్షలు. ఇక్కడ ఏమని రాశాడు? స్కామ్ అని రాశాడు. ఏమని రాశాడు? స్కామ్ అని రాశాడు. స్కామ్ ఆర్ లీక్. కానీ హోంమంత్రికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఈ స్కామ్ కానీ లీక్ కానీ పేర్కొన్నారా? ఇదే సాక్షి పత్రికలో వివరణ ఇచ్చారు కదా వైసీపీ ఎంపీలు. అమిత్ షాకి ఏం చెప్పారు? కేంద్ర ఫిర్యాదులో ఎక్కడైనా స్కామ్ కానీ లీక్ కానీ అని ఫిర్యాదు చేశారా? ఫిర్యాదు చేయలేదు. అలాగే వీళ్ళ ఎమ్మెల్సీ కోర్టులో ఒక పిటిషన్ వేశాడు, అది కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కోర్టులో కూడా ఇది కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. మొన్న రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని మేము అనుమతించబోమని వైసీపీకి షాక్ ఇస్తూ కోర్టు చెప్పినటువంటి మాటలు అది. ఆ పిల్ను మీరు ఉంచుకుంటారా వెనక్కి తీసుకుంటారా తేల్చుకోండి అని చెప్పి కూడా కోర్టు ఆదేశం ఇచ్చింది. దాంతో ఒక 2-3 వారాలు గడువు కూడా ఇచ్చింది, అది వేరే విషయం. ఇక్కడ కూడా ఎక్కడా కూడా డిఎస్సిలో స్కామ్ జరిగిందని చెప్పలా. కోర్టులో కూడా స్కామ్ జరిగిందని కానీ లీక్ జరిగిందని కానీ మాట్లాడలా. ఇక్కడ కూడా ఏం మాట్లాడారు? క్రీడా కోటాలో 3% రిజర్వేషన్ వల్ల కొంతమంది నష్టపోయారని మాట్లాడితే కోర్టు ఏం చెప్పింది? 3% రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వచ్చింది కదా, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని ప్రశ్నించింది. రెండోది వీళ్ళు ఏమడిగారు? ఇంకోటి, నోటిఫికేషన్ సమయంలో కొన్ని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కొంతమందికి అన్యాయం జరిగింది అని మాట్లాడారు. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అన్యాయం జరిగితే మీరు ఎగ్జామ్ రిజల్ట్ అయిపోయి పోస్టింగ్ వచ్చిన తర్వాత దాని గురించి ఎలా మాట్లాడుతున్నారు? నోటిఫికేషన్ సమయంలోనే రావాలి కదా అని అడిగింది. మూడోది, డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో కొంతమంది అర్హులకు ఉద్యోగం రాలేదు, అనర్హులకు ఉద్యోగం ఇచ్చారు అని చెప్పారు. దానికి కోర్టు ఏమంది? ఈ ఉపాధ్యాయ పోస్టులు పొందని వారు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు కదా. ఇక్కడ అడిగింది చూడండి, క్రీడా కోటాతో నష్టపోయామని అభ్యర్థులు ఎవరు కోర్టుకు రాలేదు కదా, నిజంగా నష్టపోతే వాళ్ళు కదా రావాలి, మీరెందుకు వచ్చారని అడిగింది. వీళ్ళేం చెప్పారు తెలివిగా? ప్రభుత్వం వాళ్ళని భయపెడుతుంది, మీరు కోర్టులకు వెళ్తే అది చేస్తాం ఇది చేస్తామని భయపెడుతుందంటే కోర్టు దానికి కూడా ఇంకో సమాధానం ఇచ్చింది చూడండి. అభ్యర్థులను నిజంగా ప్రభుత్వం భయపెడితే 335 రిట్ పిటిషన్లు ఎలా వచ్చాయి కోర్టుకి? 335 మంది ఆల్రెడీ డిఎస్సి మీద పిటిషన్లు వేసి ఉంచారు. కొన్ని కొట్టేసింది, కొన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అది వేరే విషయం. అంటే కోర్టు ఏమని అడిగింది? భయపెడితే ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా, ఒక్క స్పోర్ట్స్ మెరిట్ అభ్యర్థి కూడా నాకు అన్యాయం జరిగిందని కోర్టుకి ఎందుకు రాలేదు? భయపెడుతుంది అనేది అబద్ధం. భయపెడితే 335 పిటిషన్లు ఎలా వేశారు? ఇది కోర్టు అడిగినటువంటి ప్రశ్న. ఇందులో కూడా ఎంటైర్ ఎపిసోడ్లో స్కామ్ కానీ లీక్ కానీ అనే పదాన్ని కోర్టులో వాడలేదు. వీళ్ళు స్పష్టంగా కోర్టులో ఏం చెప్పాలి? మొన్న జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీక్ అయ్యింది, దాని మీద విచారణ జరపండి అని చెప్పాలి. కానీ ఆ లీక్ అయ్యింది అనే పదాన్ని కోర్టులో ఎందుకు వాడలేదు నేను చెప్పనా? లీక్ అయ్యింది అంటే దాన్ని కోర్టు సీరియస్గా తీసుకుంటుంది. లీక్ అయ్యింది అనటానికి మీ దగ్గర ఉన్న ప్రాథమిక ఆధారాలు ఏంటో కోర్టు ముందుంచండి అంటుంది. వీళ్ళ దగ్గర ఒక్క ప్రాథమిక ఆధారం లేదు. నేను ఇంకోటి కూడా చెప్తా, పేపర్ లీక్ ఇప్పుడు నీట్ పేపర్ ఉంది, పేపర్ లీక్ అయిందని ఎప్పుడు తెలిసింది? ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్ అయిన వెంటనే తెలిసింది, వెంటనే ఎగ్జామ్ రద్దు చేశారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టెట్ అయిపోయింది, డిఎస్సి అయిపోయింది, దాని ఫలితాలు అయిపోయినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, పోస్టింగ్ అయిపోయింది, పోస్టింగ్ అయి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పుడు పేపర్ లీక్ అయింది అంటున్నారు. ఎప్పుడు? 2025 డిఎస్సి నోటిఫికేషన్కి 2026లో పేపర్ లీక్ అయింది అంటున్నారు. ఎలా నమ్మశక్యం? లీక్ అయింది వెంటనే కదా చెప్పాలి. ఏడాది తర్వాత లీక్ మీకెలా తెలుసు? పోస్టింగ్ ఇచ్చిన తర్వాత లీక్ ఎలా తెలుసు? అలాగే ఇందాక చెప్పా చూసారా, వీళ్ళు వైఎస్ఆర్సీపీ స్కామ్ పైన ధర్నా అని, అందులో ఎవరైనా సరే డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారా? మొన్న డిఎస్సిలో ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైనా వైసీపీ నిర్వహించినటువంటి ర్యాలీలో పాల్గొన్నారా? లేదు. ఎందుకు పాల్గొనలేదు? వైసీపీ నాయకులే ఎందుకు చేశారు? ఎందుకు రాలేదు? ఇప్పుడు ఢిల్లీలో నీట్ ఉంది, ఢిల్లీలో నీట్లో యువత మొత్తం కథం దొక్కారు. అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు, రాయబోయే వాళ్ళు ఉన్నారు, యువత మొత్తం అదంతా. కానీ ఇక్కడ వైసీపీ నాయకులు తప్ప యువత ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు అంటే స్కామ్ జరిగిందని ఎవరు భావించట్లేదు, లీక్ జరిగిందని ఎవరు భావించట్లేదు. ఎవరికైనా ఒకరికిద్దరికి అన్యాయం జరిగితే జరిగిందని చెప్పొచ్చు, తప్పులేదు. పలానా వ్యక్తికి రావాల్సిన పోస్టు పలానా వ్యక్తికి వచ్చింది, ఇదిగో ఈ వ్యక్తి ఈ విధంగా అర్హుడు అని అడగొచ్చు, అది వరకు ఓకే, దాన్ని అన్యాయం అంటాం, పేపర్ లీక్ స్కామ్ అనం. కానీ వీళ్ళేమంటారు? లేకపోతే కొంతమందికి దొడ్డిదారిని ఉద్యోగాలు ఇచ్చుకున్నారంటే
కోర్టు ఆ మాట కూడా అడిగింది చూడండి. అక్రమ మార్గంలో ఉపాధ్యాయ పోస్టులు పొందారని ఎవరిపై ఆరోపణ చేస్తున్నారో వారిని వాద్యంలో ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. అంటే మీరు అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందుకున్నారు, అమ్మేసుకుని డబ్బులు కొనుక్కుని జాయిన్ అయ్యారు అన్నారు కదా, మరి వాళ్ళ పేర్లు ఎందుకు మీరు పిటిషన్లో పెట్టలేదని చెప్పి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. నేను అడగల, కోర్టు అడిగింది. అంటే వీళ్ళు రాష్ట్రంలో మాట్లాడే మాట ఒకటి, కేంద్రంలో మాట్లాడే మాట ఒకటి, కోర్టుల్లో మాట్లాడే మాట ఒకటి. రాష్ట్రంలో రాజకీయం కోసం లీకు, స్కాము, నారా లోకేష్ రాజీనామా. కేంద్రం దగ్గరికి కానీ కోర్టు దగ్గరికి కానీ వెళ్తే అందులో డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, దాని మీద విచారణ చేయాలి. ఇదే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు.